ఏపీలో మళ్లీ చమురు కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలుతో పాటు ఎమ్మిగనూరు, నంద్యాల, బనగానపల్లి ప్రాంతాల్లోని చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు. ఎన్ని బంకులు తిరిగినా పెట్రోల్ దొరకటం లేదని వాపోతున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ఈ యొక్క బారులు తిరిగిన పరిస్థితి కనపడుతుంది. పెట్రోల్ కొరతతో ఇటువంటి ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రజలైతే ప్యానిక్ అవుతున్నారు. ఈ యొక్క పెట్రోల్ దొరకనే ఒక ఉద్దేశంతో ఎక్కడైతే పెట్రోల్ అవైలబుల్ ఉందో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో క్యూ లైన్లో నిలబడి ఈ యొక్క పెట్రోల్ కోసం వేచి చూసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే పెట్రోల్ బంక్ దగ్గర పూర్తిగా యొక్క జనాలైతే క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి కనపడుతుంది. ఏంటంటారు ఇంత ప్యానిక్ ఎందుకంటారు? ఎందుకు పెట్రోల్ దొరకట్లేదు? అక్కడ పెట్రోల్ దొరకట్లేదా? పెట్రోల్ దొరకట్లేదా? ఏంటంటారు? ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ఎందుకంటారు? ఈ పెట్రోల్ దొరకట్లేదా? దొరుకుతుందా? షార్టేజ్ వచ్చింది, అంత పెట్రోల్ దొరకలేదు. ఎక్కడెక్కడ చూసారు మీరు? ఇక్కడ ఒక ఎంగనాబాయి కాడ ఇంకంతే, చిన్న టెంకులో ఒకటి, ఇంకంతే కలేదు. ఇంకా మరి పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టినారు కదా, ఎందుకంటారు అంట? పెట్రోల్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. అంతా షార్టేజ్ వచ్చింది, ఏం లేదు అంటారు. అంతే. ఏంటంటారు? మీరు కూడా చూసారా? ఏంటి పరిస్థితి, ఏం కదా అంటారు? మరికొందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వారి మాటలోనే చేద్దాము. ఏంటంటారు? ఏంటి ప్రాబ్లం అంటారు? సార్ రెండు రోజుల నుంచి పూర్తిగా అంటే స్టాక్ ఇక్కడికి వస్తలేదు. వాస్తవంగా 3-4 డేస్కి ఒకసారి స్టాక్ వస్తుందంట వీళ్ళకు. ఆ ప్రాబ్లంతో అందరూ జనాలంతా ఒకటేసారి ఇదైపోయి ఫుల్ ట్యాంక్ చెప్పుకుంటే తొందరగా డీజిల్ అయిపోతుంది. 3-4 డేస్ కానీ ఒకసారి స్టాక్ వస్తలేదు. ప్రతి స్టేషన్లో ఎక్కడ స్టాక్ వస్తలేదు. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. ఏమంటారు? అంటే ఎక్కడ చూసినా లేదా పెట్రోల్ బంకులో కూడా దొరకడం లేదు. యుద్ధం వల్ల ఇదంతా ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లము, పెట్రోల్ ప్రాబ్లం, మెయిన్ పాయింట్ అది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలు కావచ్చు, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి. ఇక నగరంలోని వాహనదారుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. పెట్రోల్ కోసం అయితే గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూసే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఆ యొక్క పెట్రోల్ని తమకు అందించాలనే ఒక డిమాండ్ అయితే ఈ యొక్క ప్రజల నుండి వస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోనూ డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. బంకుల్లో డీజిల్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో గంటల తరబడి పడిగాపులు కాశారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలంటున్నారు.